ఈరోజు నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి? తల్లిదండ్రులపై సంతానం యొక్క హక్కులు. తల్లిదండ్రులు తీర్చవలసినటువంటి సంతానం యొక్క హక్కులు ఏమిటి? ఎందుకని ఈ అంశాన్ని చర్చకు తీసుకురావడం జరిగింది? ఎక్కువ శాతం మంది సంతానము తల్లిదండ్రుల యొక్క హక్కులు తీర్చరు కాబట్టి ఎక్కువగా తల్లిదండ్రుల హక్కుల గురించి ప్రస్తావించడం జరుగుతుంటుంది. కానీ తల్లిదండ్రులపై కూడా హక్కులు ఉన్నాయి, సంతానంపై తీర్చవలసినవి. కాబట్టి ఈ అంశాన్ని ఈరోజు చర్చకు తీసుకురావడం జరిగింది. మనం పరిశీలన చేశామనుకోండి, సమాజంలో సంతానం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతానాన్ని కోరుకుంటూ ఉంటారు. అనేక మంది సంతానాన్ని కోరుకుంటూ ఉంటారు, దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ సంతానం అందరికీ అనుగ్రహించబడుతుందా అంటే ఎంత మాత్రమూ కాదు సోదరులారా. ఎవరికైతే సృష్టికర్త అయిన అల్లాహ్ సంతానం ఇవ్వాలి అని అనుకుంటాడో, ఎవరికైతే సంతానాన్ని అనుగ్రహిస్తాడో వారికి మాత్రమే సంతానం అనేది అనుగ్రహించబడుతుంది. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అదే తెలియజేస్తున్నాడు. యహబు లిమన్ యషావు ఇనాసా వ యహబు లిమన్ యషావు జుకూర్ ఔ యుజవ్విజుహుం జుక్రానా వ ఇనాసా వ యజ్అలు మన్ యషావు అకీమా. అల్లాహ్ తాను కోరిన వారికి మగ సంతానాన్ని ఇస్తాడు, తాను కోరిన వారికి ఆడ సంతానాన్ని ఇస్తాడు. అల్లాహ్ తాను కోరిన వారికి మగ ఆడ ఇరువురిని కూడా ప్రసాదిస్తాడు. అల్లాహ్ తాను కోరిన వారిని సంతానహీనులుగా చేస్తాడు, అంటే సంతానమే ఇవ్వడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ తలుచుకుంటేనే మనకు సంతానం అనేది ప్రాప్తమవుతుంది, సంతానం అనేది అనుగ్రహించబడుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, ప్రపంచంలో అందరూ కలిసి ప్రయత్నం చేసినా అల్లాహ్ ఎవరికైతే సంతానం ఇవ్వకూడదు అని అనుకుంటాడో వారికి సంతానం అనేది దొరకదు సోదరులారా. ఇది అల్లాహ్ వైపు నుంచి ఒక పెద్ద అనుగ్రహం. ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు ఈ అనుగ్రహం గురించి. అనేక మంది దువా కూడా చేస్తూ ఉంటారు. మనం పరిశీలన చేశామనుకోండి, దైవ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దువా చేస్తూ ఉంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేశారు, జకరియా అలైహిస్సలాం దువా చేశారు, అందరూ కూడా దువా చేస్తున్నారు. ఎవరైతే అల్లాహ్ యొక్క దాసులు ఉన్నారో, ఇబాదుర్ రెహమాన్ యొక్క దాసులు ఉన్నారో వారి యొక్క గుణగణాల్ని వివరిస్తూ కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? రబ్బనా హబ్లనా మిన్ అజ్వాజినా జుర్రియాతినా ఖుర్రత ఆయునిన్ వజ్అల్నా లిల్ ముత్తకీన ఇమామా. అందరూ ప్రవక్తలు దువా చేశారు, అల్లాహ్ యొక్క దాసులు కూడా దువా చేస్తూ ఉంటారు ఈ సంతానం గురించి. సంతానం అనేది ఎలాంటి విషయము? సంతానం అనేది మీకు ఒక పరిపూర్ణతను కలుగజేస్తుంది. సంతానం అనేది మీకు ఒక లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది. సంతానం అనేది మీకు ఒక గమ్యాన్ని ఏర్పరుస్తుంది. సంతానం అనేది మీకు ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానం అనేది మీకు ఒక తృప్తిని కలుగజేస్తుంది. సంతానం అనేది మీరు ఇహలోకంలో వృద్ధులైపోయిన తరువాత మీకు తోడుగా నీడగా ఉంటుంది. సంతానం అనేది మీరు మరణించిన తరువాత మీ గురించి తరువాతి తరాల వారికి తెలియజేస్తుంది. సంతానం అనేది అల్లాహ్ వైపు నుంచి ఒక పెద్ద అనుగ్రహం సోదరులారా. సుబ్హానల్లాహ్. సంతానం లేని వారిని ఒక్కసారి పరిశీలన చేసి చూడండి. వారు ఎవరిని చూసినా, ఏ ఆడ సంతానాన్ని చూసినా, ఏ మగ సంతానాన్ని చూసినా వారిలో తమ సంతానాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ వారికి ఆ తృప్తి దొరకదు. ఎవరికైతే సంతానం ఉంటారో వారు తమ సంతానాన్ని తలపై నిమరడం ద్వారా కానీ, లేకపోతే గుండెలకు హత్తుకోవడం ద్వారా కానీ దొరికేటటువంటి తృప్తి, సంతోషము వేరే విషయాల్లో దొరకదు సోదరులారా. వారందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనము కష్టపడుతూ ఉన్నాము మన సంతానం గురించి, వారిని సుఖపెట్టడం గురించి. మేము వృద్ధులైపోయిన తరువాత వీరు మాకు అండగా నిలబడతారు అని, అలాగే మేము చనిపోయిన తరువాత మా వంశాన్ని ముందుకు తీసుకువెళతారు అని మనం సమాజంలో చూస్తుంటాం. అనేక విషయాలు. ఎవరైతే సమాజంలో ఉంటారో ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు ఉంటుంది. ఫలానా అబ్దుల్లా గారు అని, ఫలానా అబ్దుర్ రెహమాన్ గారు అని ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈయన అబ్దుర్ రెహమాన్ యొక్క కుమారుడు అబ్దుల్లా అని కానీ, లేకపోతే అబ్దుల్లా యొక్క తండ్రి గారు అయినటువంటి అబ్దుర్ రెహమాన్ గారు అని తన యొక్క తండ్రి పేరు తీసుకున్నప్పుడు ఏ తల్లిదండ్రులకైతే దొరికేటటువంటి అనుభూతి ఉందో అది చాలా పెద్ద విషయం సోదరులారా. అలాగే మనం పరిశీలన చేశామనుకోండి, ఈ సంతానం అనేది అల్లాహ్ వైపు నుంచి అనుగ్రహంతో పాటు బాధ్యత అన్న విషయం కూడా మర్చిపోకూడదు.
చాలా ముఖ్యమైన విషయం. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, వాలము అన్నమా అమ్వాలుకుం వ ఔలాదుకుం ఫిత్నా. మీ యొక్క సిరి సంపదలు, మీ యొక్క సంతానము మీకు ఒక ఫిత్నా, అంటే మీకు ఒక పరీక్ష అన్న విషయం మర్చిపోమాకండి. అల్లాహ్ వైపు నుంచి ఏదైతే అనుగ్రహం మనకు లభించిందో ఈ అనుగ్రహము బాధ్యతతో పాటు పరీక్ష అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని అనేక మంది ఈ సంతాన విషయంలో పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి తన సంతానాన్ని తృప్తిపరచడానికి, సంతోషపరచడానికి హలాల్ ఏమిటి, హరాం ఏమిటి అనేది తెలియకుండా సంపాదించేస్తున్నాడు. ఇది పూర్తిగా నిషిద్ధమైనటువంటి విషయం. మరికొంతమంది తన యొక్క భార్యాబిడ్డల గురించి, వారి యొక్క సుఖాల గురించి, సంతోషాల గురించి వేరే వారిని మోసం చేస్తూ ఉంటారు. ఇది కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము. మనం సమాజంలో చూసామనుకోండి, అనేక మంది తమ సంతానం గురించి తాపత్రయపడుతుంటారు. ఒకవేళ వారు మంచి విద్యావంతులైతే వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పించడము, ఇంకా పై చదువుల కోసము అబ్రాడ్ పంపించడం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారు, నేను ఎలాంటి వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టాలి అంటే నా తరువాత నా కుమారుడు వచ్చి సునాయాసంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే సమాజంలో మరికొంతమంది తమ సంతానానికి స్కిల్స్ నేర్పిస్తూ ఉంటారు, అనేక రకాల స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకని? నా తరువాత వీరు సుఖంగా, సంతోషంగా, ఒక గౌరవనీయమైనటువంటి జీవితం గడపాలి, వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయము, మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? మనము ప్రాపంచికంగా ఎంతైతే మన సంతానం గురించి ఆలోచిస్తున్నామో దానికంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ మనము మన సంతానం యొక్క పరలోకం గురించి ఆలోచించాలి సోదరులారా. ఇది ఏ విశ్వాసి కూడా, ఏ మోమిన్ కూడా మర్చిపోకూడనటువంటి విషయం. ఎందుకని? సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను కు అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. ఓ విశ్వాసులారా, మీరు మిమ్మల్ని మీరు మరియు మీ యొక్క కుటుంబ సభ్యుల్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి. సుబ్హానల్లాహ్. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి? ప్రాపంచికంగా మీరు అన్ని ప్రయత్నాలు చేయండి, కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయము ఒక విశ్వాసికి, ఒక మోమిన్కి ఏమిటి అంటే తమ సంతానం యొక్క ఇహలోక జీవితం గురించి ఎంతైతే ఆలోచిస్తున్నారో దానికి కొన్ని వందల రెట్లు ఎక్కువ పరలోకం గురించి ఆలోచించాలి సోదరులారా. ఎందుకని అంటే ఇస్లాంలో ప్రతి ఒక్కరి హక్కుల్ని వారికి విడివిడిగా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు సంతానం కలిగి ఉండి, నాకు సంతానం ఉంది, నాకు రేపు తీర్పు దినం రోజు నా సంతానం గురించి ఎలాంటి ప్రశ్నలు ఉండవు అనుకుంటుంటే అది మీ అపోహ మాత్రమే. ఎందుకని? అల్లాహ్ మీకు సంతానాన్ని అనుగ్రహించాడు అంటే అది బాధ్యతతో పాటు పరీక్ష కూడా. రేపు పరలోకంలో మీ యొక్క సంతానం గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది సోదరులారా. మీరు మీ సంతానాన్ని ఉత్తమంగా తీర్చిదిద్ది వారిని స్వర్గం యొక్క దారిలో తీసుకువెళ్ళి వారితో పాటు మీరు స్వర్గంలోకి ఉండవచ్చు. లేదా మీరు మీ సంతానాన్ని పట్టించుకోకుండా ఒకవేళ వారు అపమార్గంలోకి వెళ్తే ఆ అపమార్గంతో వారితో పాటు మీరు కూడా నరకానికి వెళ్ళవచ్చు. మీరు నిర్ధారించుకోవాలి, మీ సంతానాన్ని మీరు సరైన మార్గంలో, సక్రమ మార్గంలో తీసుకు వెళుతూ అదే దారిలో మీరు స్వర్గానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది సోదరులారా. ఇస్లాం ఎలాంటి ధర్మము అంటే ప్రతి వారి యొక్క హక్కుల్ని వారికి ఇవ్వడం జరిగింది సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజల్లాహు అన్హు వారి కథనం, ఫాతీకుల్లా జి హక్కిన్ హక్కహు, ప్రతి వారి యొక్క హక్కుల్ని వారికి ఇవ్వండి. ఇస్లాంలో ప్రతి వారి హక్కులు వివరంగా ఉన్నాయి. బానిసలుంటే వారికి హక్కులు ఉన్నాయి, అధికారులుంటే వారికి హక్కులు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉంటే వారికి హక్కులు ఉన్నాయి, సంతానం ఉంటే వారికి హక్కులు ఉన్నాయి. ప్రతి వారి హక్కులు విడివిడిగా చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సోదరులా.